ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. అయితే ఈ సమావేశాలకైనా వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సెషన్ మొదలైన రోజే వైసీపీ ఎల్పీ సమావేశం జరగబోతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు జగన్ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ లో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించనున్నారు జగన్. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ అసెంబ్లీకి వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. సీట్లు సంఖ్య సరిగా లేదని, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందనేది కూటమి పార్టీల నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై ఆసక్తి నెలకొంది. అసలు వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైన కూడా సస్పెన్స్ నెలకొంది. ఇటు సభకు హాజరు కాని ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయాలని స్పీకర్ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇవాల్టి నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలైతే ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ సమావేశాలకి సంబంధించి అనేక నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. మరొక వైపు ఇటు ఈ సమావేశాలకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే జగన్ హాజరవుతారా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందించబోతున్నారు. శివ, మనం చూస్తున్నాం ఇవాల్టి నుంచి అయితే వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇటు జగన్ హాజరవుతారా లేదా అనేది కూడా ఉత్కంఠ రేపుతుంది. మరొక వైపు ఇటు జగన్ వారి ఎమ్మెల్యేలతో కూడా సమావేశం కాబోతున్నారు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనుకోవచ్చు శివ? మరి కాసేపట్లోని అసెంబ్లీ సమావేశాలు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 9 గంటలకి శాసనసభ, 10 గంటలకి శాసన మండలి ప్రారంభం కాబోతుంది. ప్రశ్నోత్తరాలతో ఉభయ సభలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రతిసారి కూడా అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు సచివాలయం దగ్గర ఉన్నటువంటి వెంకటపాలెం ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి వెళ్తూ వస్తుంటారు. గత ఎన్నో సంవత్సరాలు ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా ఇక్కడ చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి అయితే వెళ్తారు. 9 గంటలకి అసెంబ్లీ అయితే ప్రారంభం కాబోతుంది. బీఏసీ సమావేశం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలని దానిపైన నిర్ణయం తీసుకోబోతున్నారు. సుమారుగా ఒక 5 నుంచి 7 రోజుల పాటు వర్కింగ్ డేస్ ఉండే విధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సభకి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. గతంలో మాదిరిగానే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అదేవిధంగా సమయం ఇవ్వట్లేదని ఉద్దేశంతో అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. కానీ వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం మండలికి హాజరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ చేరుకుని ఎన్టీఆర్కి నివాళులు అర్పించబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఏంటి ఎలా చూస్తారు? మీరేమో సభలో అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది, ప్రజా సమస్యల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, మీరు సెషన్స్ పెడుతుంటే మరోవైపు జగన్ మాత్రం తనకి సమయం, ముఖ్యమంత్రితో పాటు సమయం ఇస్తేనే, ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తేనే సభకు వస్తా అని చెప్తున్నారు. ఏం చెప్తారు? మేము ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాం, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది ప్రజలు. మీరు 11 మందితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ 11 మంది కూడా ఆ సీట్లు ఒక రోజు ముందు గనక ముందే నిర్ణయించుకొని ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ 11 సీట్లు కూడా వీళ్ళకి వచ్చేవి కాదు. అవి లాస్ట్ మినిట్లో నిర్ణయం చేసిన సీట్ల వల్ల అక్కడ కార్యకర్తలతో కోపప్ చేసుకోలేక మొత్తానికి అక్కడ చిన్న డిస్టర్బెన్సెస్ జరిగి ఆ 11 సీట్లు మొత్తానికి వైసీపీకి వెళ్ళినాయి. 1,00,000 సార్లు వాళ్ళ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వంది ప్రజలు. మీకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే మినిమం 18 సీట్లు ఉండాలి. మీకు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు అసెంబ్లీకి వస్తారు. మీకు చిత్తశుద్ధి లేదనేది తేట తెల్లమైంది. రెండవది,
భయపడిపోయి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ మాఫియా గురించి అడుగుతాం, శాండ్ మాఫియా గురించి అడుగుతాము, బీసీలని ఎస్సీ ఎస్టీలని హెరాస్ చేసి హత్యలు చేసిన కేసుల గురించి అడుగుతాం, ఆయన దళితుల్ని చంపేసి మరి డోర్ డెలివరీ చేసిన విషయాలు, వాళ్ళ ఎమ్మెల్సీలు డోర్ డెలివరీ చేసిన విషయాల గురించి అడుగుతాము. మరి ఎంతోమంది కిడ్నాప్కి గురయ్యారు వారి హయాంలో ఆడవాళ్ళు, వాళ్ళందరూ ఏమయ్యారు, మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఆ రోజునని చెప్పి అడుగుతాము. అలాగే బటన్ నొక్కి ప్రజల్ని మోసం చేశారు సంక్షేమ పథకాల పేరుతో, అవి ఎందుకు అట్లా చేశారని అడుగుతాము. రైతులను ఎందుకు మోసం చేశారని అడుగుతాము. పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని అడుగుతాము. 3 రాజధాని పేరిట మరి అమరావతి రాజధాని లేకుండా ఎందుకు చేశారని అడుగుతాము. ఇవన్నీ అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. పైగా లిక్కర్ కుంభకోణం గురించి అడుగుతాము. ఇవన్నీ అడుగుతారు. అవి అడుగుతానని భయపడిపోయి తాడేపల్లిలో కూర్చున్నా కూడా ఏదైనా టైంలో వెళ్ళాల్సి వస్తుందేమో అని అనుకుని వెళ్ళిపోయి ఏకంగా బెంగళూరులో కూర్చుంటాడు ఆ పెద్ద మనిషి. వైసీపీ వాళ్ళు సంక్షేమ పథకాలు, సంపద సృష్టి, ఇరిగేషన్ ప్రాజెక్టులు విషయంలో ముందడుగు, పోలవరం ప్రాజెక్టులో ముందడుగు, కేంద్రంతో సత్సంబంధాలు ఇవన్నీ చేసుకుంటూ 2 ఏళ్లలో 95% సూపర్ 6 అమలు చేసిన పరిస్థితికి ఓర్చుకోలేక మీరు వెళ్ళి బావిలో దూకండి అని మాట్లాడుతున్నారు. నేను ఈరోజు చెప్తున్నా, వైసీపీ ఈ పాటికే బావిలో దూకుండాల్సింది. వాళ్ళకు వచ్చిన అవమానాలకి వాళ్ళని వద్దని ప్రజలు చీకొట్టినందుకు ఈ పాటికే వాళ్ళు బావిలో దూకుండాల్సిందే. ఇవన్నీ చూసి ఓరలేక పరిపాలన ఎలా చెయ్యాలో చంద్రబాబు గారిని చూసి ఇప్పుడు లబో దిబోమంటూ మా మీద అవాకు చవాకులు పేలిస్తే అది కరెక్ట్ కాదని చెప్తున్నా. ఓవరాల్ ఇదే చెప్తున్నారంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ చేసిన తప్పులను ఎక్కడ ప్రశ్నిస్తాము, ఎక్కడ నిలదీస్తామని భయంతో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ అసెంబ్లీకి రావట్లేదని ఎమ్మెల్సీ పంచుమర్తి ధనరాజు చెప్తుంది. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చ జరుపుతామని ఎమ్మెల్సీ పంచుమర్తి ధనరాజు చెప్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్.